వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసిన శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావు, పాత నేరస్తులను ఆసరాగా చేసుకుని పోలీసులే ఒక గ్యాంగ్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. పోలీసులే గంజాయి అక్రమదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు, తర్వాత మళ్ళీ 10 తీసుకొని శ్రీనివాసరావు కేసులో 30 తారీఖులో శిక్షణ సార్ పూనా అవును మీ ఇంటి దగ్గరికి 10 మంది వచ్చి కొంటే మీరు ఆత్మరక్షణ కోసం సంఘటన ఎక్కడ జరిగింది? సంఘటన రామకృష్ణ ఇంటి మీద వాళ్ళు వచ్చారా? వాళ్ళ దగ్గరికి రామకృష్ణ వెళ్ళాడా? వాళ్ళ రామకృష్ణ ఇంటి దగ్గర జరిగింది. బాధితులు ఎవరు? 10 మంది వచ్చి రామకృష్ణ మీద పడ్డారు. వాళ్ళు తీసుకొచ్చిన సీసాతో రామకృష్ణని కొట్టారు, గుర్తు పెట్టుకొని తీసుకుంటున్నారు. 10 మంది మీద 10 మంది దాడి చేస్తే తనను కాపాడుకోవడానికి రామకృష్ణ ఆ సీసాతో కొట్టాడు. ఈ సంఘటన మొత్తం జరిగింది రామకృష్ణ ఇంటి దగ్గర. రామకృష్ణ ఇంటి దగ్గరికి ఈ 10 మంది ఎందుకు వచ్చారు? అది దర్యాప్తు జరుగుతుంటే 307 ఎలా పెడతారు? దర్యాప్తు జరుగుతుంటే 307 ఎలా పెడతారు? ఇదే రామకృష్ణ మీద నెల రోజుల క్రితం, నెలన్నర క్రితం హత్యా ప్రయత్నం జరిగితే మీరు కేసు ఎందుకు పెట్టలేదు? స్టేషన్లో ఇచ్చారు, మీరు కేసు ఎందుకు పెట్టలేదు? వెరిఫై చేస్తాను సార్. క్యాషువల్గా జరిగింది సార్. ఇది తలపగిలింది అలాగని చెప్పి ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తలపగిలిన వ్యక్తి రామకృష్ణ ఇంటి దగ్గర ఎందుకున్నాడు? అదే సార్, అది ఆ తలపగిలిన వ్యక్తి కాదండి. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు వచ్చారు, మేము ఆత్మరక్షణ కోసం దొంగల నుంచి కాపాడుకోవడం కోసం కొడితే దొంగ తలపగిలింది. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? మనకి ఈయన రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈయన వచ్చి రిపోర్ట్ ఇవ్వలేదు సార్. రామకృష్ణ అన్నప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు సార్. అబ్బాయి ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్ కేసు కట్టారు సార్. తర్వాత ఆయన మనకి వచ్చి ఇక్కడ స్టేషన్కి వచ్చి విషయం చెప్పడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే 2 నెలల క్రితం రామకృష్ణ మీద హత్యా ప్రయత్నం జరిగితే మీకు కంప్లైంట్ ఇస్తే మీరు ఎవరిని పట్టించుకోలేదు. మీ మీద నమ్మకం లేదు. మీ మీద నమ్మకం లేదు. మీ మీద నమ్మకం లేక కనీసం నా దగ్గరికి మరి రాలేదు సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్లో ఒకవేళ ఏమైనా యాక్షన్ జరిగిపోతే తొందరగా సర్కిల్ ఆఫీస్కి వచ్చి చెప్తారు సార్. మరి అట్లా కూడా నాకేమీ ఇన్ఫార్మ్ చేయలేదు. అందరూ సర్కిల్ ఆఫీస్ మీ దగ్గర రాలేదు కదండి. ఎవరైనా ఎస్ఐ దగ్గరికి వస్తారు. అవును సార్. సబ్సిక్వెంట్గా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ వస్తారు సార్. ఒకవేళ ఎస్ఐ దగ్గర జరగలేదు అని అనుకుంటే కనుక మేము ఎలా కంప్లైంట్ ఇచ్చాము, దీని మీద ఎటువంటి చర్య తీసుకునేది ఫర్దర్గా మా సర్కిల్ ఆఫీస్కి కానీ, లేదంటే డిఎస్పీ గారి ఆఫీస్కి కానీ, లేదంటే పీజీఆర్ఎస్లో కానీ కంప్లైంట్ ఇస్తారు సార్. ఆ విధంగా పక్క రాష్ట్రం వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఏమవుతుంది సార్? కేసు మరి మీరు ప్రతి కేసుకి ఇట్లానే పోలీసులు పంపిస్తున్నారు. సీరియస్ కేసులు మరి రామకృష్ణ పెట్టిన కేసు మీరు ఎందుకు స్పందించలేదు? రామకృష్ణ తలపగిలింది కదా, రామకృష్ణకి తలపగిలింది. రామకృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, రామకృష్ణ కేసు పెట్టాడు, కానీ ఎందుకు మీరు పట్టించుకోలేదు సార్? అది కంప్లైంట్ పిలవండి, ఎస్ఐ గారిని పిలవండి. మాకు ఇప్పుడు దాకా మరి కంప్లైంట్ పిలవండి, ఎస్ఐ గారిని పిలవండి. అక్కడ కొడుకొని మళ్ళీ నాకు సరిగ్గా తెలియక 4 సార్లు దాంట్లో తెలియక ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరుపతి వచ్చి మా తమ్ముడు తీసుకొని మళ్ళీ గంగారు వచ్చారు. గంగారు వచ్చి అక్కడ 3 గంటలు 4 గంటలు ఉన్నారు. ఉనికి మళ్ళీ మమ్మల్ని వచ్చేసారు. వచ్చి ఇంకో ముగ్గురు తీసుకోరు, మళ్ళీ ముగ్గురు వచ్చేసారు. ఆ ముగ్గురు అక్కడ ఉన్నాక మళ్ళీ రామకృష్ణ ఇంటి మీద ఎవరు